సింగరైకొండ మండలం పాకాల వద్ద ఈ నెల 14-15 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్య కోరారు. ఒంగోలులో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలోని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దామచెల్ల సత్య మాట్లాడుతూ నేషనల్ హైవే నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకాల బీచ్ వద్ద ఈ నెల 14-15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్న బీచ్ ఫెస్టివల్లో ప్రకాశం జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో తరలివచ్చి సముద్ర తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో 2 రోజుల పాటు సంతోషంగా గడపాలని పిలుపునిచ్చారు. ఈ రోజు రేపు 14-15వ తారీఖున ప్రకాశం జిల్లాలోని మన కొండేపి నియోజకవర్గంలో ఈ పాకల బీచ్ ఫెస్టివల్ చాలా ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. ఇప్పుడే మీ మీడియా సోదరులందరూ కూడా దీన్ని చాలా బాగా ఇప్పుడు దాకా ప్రమోషన్లో బాగా సహకరించారు. ముందుగా మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే అక్కడ ఉన్న వనరులని మనం ప్రమోట్ చేసుకునే దాంట్లో మనం ఆలోచన పెడితే ఇలాంటి కార్యక్రమం ఒకటి రూపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రకాశం జిల్లాలో ఈరోజు చీరాల, బాపట్ల, సూర్యలంక బీచ్ కూడా చాలా రద్దీ ఎక్కువ అవడంతో మనకి ఉన్న వనరుల్లో చూసుకుంటే ఈ పాకల బీచ్ చాలా అనువైన ప్రాంతం, ఒక అద్భుతమైన టూరిజం డెస్టినేషన్గా మన ప్రకాశం జిల్లాకి ఫ్యూచర్లో అది డెవలప్ కాబోతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే హైవేకి కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే మన నేషనల్ హైవే నుంచి అన్ని యాక్సెస్ ఉన్నాయి. అక్కడ త్వరలో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో కూడా ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. అది త్వరలో కూడా టెండర్లకి రాబోతూ ఉంది. మొన్న కలెక్టర్ గారు కూడా దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ఆయనకి అందరం వెళ్ళి కలిసి ఇలా ఈ ప్రోగ్రాం చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే మనకి పాకల బీచ్కి శివరాత్రి రోజు సుమారుగా 15,000 మంది సముద్ర స్నానాలకు వస్తూ ఉంటారు. సో 14-15 ఈ 2 రోజులు మనం నిర్వహించుకోగలిగితే ఈ ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఒక అద్భుతమైన టూరిజం డెస్టినేషన్గా ఉంటుందనే ఆలోచనతో మన జిల్లా మంత్రివర్యులు స్థానిక మంత్రివర్యులు స్వామి గారితో మాట్లాడితే ఆయన కూడా ఒక మంచి ఆలోచన అని నేను స్వామి గారు కలిసి మన కలెక్టర్ గారితో ఒక 2-3 రివ్యూలు పెట్టుకొని మన అదృష్టం ఏంటంటే ఇదే ప్రాంతంలో టూరిజం బోర్డు చైర్మన్ బాలాజీ గారు కూడా ఉంటాం. ఎమ్మటే ఈ కార్యక్రమానికి అడుగులు పట్టడం. అలాగే ఇది ఒక్క కొండేపి నియోజకవర్గానికే పరిమితం కాకుండా జిల్లా నలుమూలల నుంచి దీని ఒక యాక్టివిటీ తీసుకొని ప్రమోట్ చేయాలనే ఆలోచనతో గిద్దలూరులో గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారితో ఈ పాకల పోస్టర్ లాంచ్ ప్రోగ్రాం ఒకటి పెట్టుకున్నాం. అప్పటి నుంచి ఒక్కో కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క యాక్టివిటీ తీసుకొని కందుకూరులో ఈ 2K రన్ ఒకటి, కనిగిరిలో కూడా 2K రన్ ప్రోగ్రాం, అలాగే పొదిల్లో 2K రన్ను, మేము కలెక్టర్ గారు మన మంత్రివర్యులు స్వామి గారు అందరం కలిసి స్వచ్ఛ పాకలని ఒక ప్రోగ్రాం తీసుకొని జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి అద్భుతమైన కార్యక్రమాలు చేసి ఈరోజు కనీ విని ఎరుగని రీతిలో ఈ అరేంజ్మెంట్స్ కూడా చేయబోతూ ఉన్నాం. నేను మీడియా సోదరుల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది మన ప్రాంతానికి మీరందరూ కూడా బాధ్యత తీసుకొని దీన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో కూడా మీ సహాయ సహకారాలు కావాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మన ప్రకాశం జిల్లా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు గడిచిన 19-24లో కనీసం ఒక్క అభివృద్ధి కూడా గత వైకాపా ప్రభుత్వం ఒక్క యాక్టివిటీ కూడా ఎక్కడా చేయలే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే మన కల్చర్ మనం ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది.
అందుకే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చూసుకుంటే వైజాగ్ ఉత్సవాలు కానీ, అరకు ఫెస్టివల్స్ కానీ, మొన్న అమరావతిలో ఆవకాయ అనే ఒక కార్యక్రమం తీసుకొని అక్కడున్న లోకల్ కల్చర్స్ని అన్నీ ప్రమోట్ చేయటం, ఒక మంచి సంస్కృతి. జనాలు కూడా ఇప్పుడున్న ప్రజలైతే సుమారుగా రోజుకి 10-14 గంటలు మన ఫోన్లతోనే సరిపోతూ ఉంది. ఒక రిక్రియేషను, ఒక రిలాక్సేషన్ కావాలి రోజు.